Hi friends, welcome to King of Share Market sponsored by EG Cinema and MLA Varanasi Surya. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అలాంటి కార్ కావచ్చు, ఇంకా అంతకంటే లగ్జరీ లైఫ్ కావచ్చు, మనకు కావాలి అనుకుంటే ఏం కావాలి? మొట్టమొదట డబ్బులు కావాలి. డబ్బులు కావాలి అంటే ఏం చేయాలి? చేస్తున్న జాబ్ కావచ్చు, మీరు చేస్తున్న జాబ్ ఉంది, అది 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, 50,000 కావచ్చు. చేస్తున్న జాబు ఎంతవరకు మన సెక్యూరిటీ ఇస్తుంది? మనము సర్వైవ్ కావడానికి మాత్రమే సెక్యూరిటీ ఇస్తుంది. కానీ ఇలాంటి కార్లు, ఒక మంచి ఇల్లు, అప్పులు లేని జీవితం, ప్రశాంతంగా ఇలా బయటకు వచ్చేసి కాసేపు మీతో ముచ్చరించగలిగే అలాంటి స్పేస్ ఏదైనా రావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర డబ్బులు ఉండాలి. బీ ఫ్రాంక్ చెప్పండి, మీరు పొద్దున్నే లేచి ఇంత ప్రశాంతంగా మీరు బయటికి వచ్చి కాస్త ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో స్పెండ్ చేసి ప్రశాంతంగా చల్ల గాలిని పీలుస్తూ మీకు నచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి రీఫ్రెష్ అయిపోయి కాస్త తినేసి మీకు నచ్చితే పని చేయడం, లేకపోతే ఏంటంటే ప్రశాంతంగా పడుకోవడం, బాగా రీఫ్రెష్ అయిపోయి మరలా మీరు రెగ్యులర్ వర్క్స్లోకి వెళ్ళడం, ఇలాంటి లైఫ్ ఖచ్చితంగా ఎంతమందికి వస్తుంది చెప్పండి? మీకు నచ్చినప్పుడు మీరు పని చేయడం, మీకు నచ్చినప్పుడు మీరు మీ డెసిషన్స్ తీసుకోవడం, మీకు నచ్చిన విధంగా మీరు ఉండడం, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మన దగ్గర కంఫర్టబుల్గా డబ్బులు ఉన్నప్పుడు వస్తాయి. నేనున్నాను. నా డైలీ దినచర్య ఎలా ఉంటుందంటే మార్నింగ్ 4:00 లేస్తాను నేను. నాకు ఎవరు చెప్పరే 4:00 లేయాలి, ఖచ్చితంగా 4:00 లేచి నీ పనులు చూసుకొని ఎవరు చెప్పరు నాకు. నా రెగ్యులర్ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది, అలా డిజైన్ చేసుకున్నాను, నాకు నచ్చిన విధంగా నేను డిజైన్ చేసుకున్నాను. ఖచ్చితంగా 4:00 లేస్తాను. 4:00 లేచిన తర్వాత ఏం చేస్తాను? సో టోటల్ నా అప్డేట్స్ అన్నీ చూసుకుంటాను. సో ఎవరెవరు మెసేజ్లు పెట్టారు, ఏం చేశారు, మార్కెట్ కండిషన్స్ ఏంటి, సో పొజిషన్స్ ఏ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏమైనా పొజిషన్స్ క్లోజ్ చేయాలన్నా, లేకపోతే ఏమైనా పొజిషన్స్ తీసుకోవాలన్నా, సో ఇలాంటివన్నీ చూసుకుంటాను 1 అవర్. 5 తర్వాత బ్రష్ చేయడం కావచ్చు, షేవింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కంప్లీట్ చేసుకొనేసి సో ఇంట్లో మా బాబుకి కరాటే క్లాస్ వెళ్తాడు వాడు, వాడిని తీసుకెళ్ళి అక్కడ దిగబెట్టేసి మంచిగా నేను బయటకు వచ్చేస్తాను. సో ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటూ, ఓ పక్క నా రెగ్యులర్ వర్క్స్ చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటాను. సో వన్స్ ఇక్కడ నేను ప్రశాంతంగా ఇలా వచ్చి నాకు నచ్చిన విధంగా డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న నా ఛానల్స్కి వీడియోస్ చేయడం కావచ్చు, లేదు నా రోజు నాకు మూడ్ లేదనుకో పక్కకు పడేసి ప్రశాంతంగా ఉంటాను, రిలాక్స్గా ఉంటాను, యోగా చేసుకుంటాను, నాకు నచ్చిన విధంగా ఉంటాను నేను. ఖచ్చితంగా ఇది చేయాలని రూల్ ఉండదు. సో అలా వన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి రీఫ్రెష్ అవుతాను. రీఫ్రెష్ అయిపోయి ఏమైనా మంచి చెడు ఏమైనా ఉంటే ల్యాప్టాప్లో చూసుకునేసి ఏమైనా థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక 1 అవర్ వర్క్ చేస్తాను. వర్క్ చేసి ప్రశాంతంగా 1.5 అవర్ 2 అవర్స్ పడుకుంటాను నేను. అలా అంత ప్రశాంతమైన జీవితం ఉంటుందా? అంత ప్రెజర్ లేని జీవితం ఉంటుందా? పడుకున్న తర్వాత మళ్ళా రీఫ్రెష్గా మళ్ళీ లేచి సో ఏమైనా మొబైల్స్ అప్డేట్స్ వచ్చింటే ఒకసారి చూసుకునేసి మరలా అంటే ఆ టైంకి లంచ్ టైం అవుతుంది. లంచ్ మంచిగా చేసేసి అప్పుడు మొదలెడతాను. ఏమైనా లైవ్లు గట్రా ఉంటే ఆఫ్టర్ లంచ్ తర్వాతే ఉంటాయి. సో ఏం చేయాలి ఏంటని నాకు ముందుగానే షెడ్యూల్ డిసైడ్ అయిపోయి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇలా చేసిన తర్వాత 4 to 5కి కంప్లీట్ చేసుకునేసి మరలా తర్వాత ఈవినింగ్ టైం ఏదో ఒకటి స్నాక్స్ తీసుకుంటాను. సో తీసుకునేసి కాసేపు ఏమైనా టీవీ చూడడం కావచ్చు, అంటే నాకు సంబంధించిన నా ప్రొఫెషన్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ చూసుకుంటాను, లేదైతే ఒక మంచి సినిమా చూసుకుంటాను. 6 to 7 వరకు ఇదే అనమాట. 7 తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో ఏమైనా పొజిషన్స్ తీసుకోవడం కానీ క్లోజ్ చేయడం కానీ ఇవన్నీ ప్లాన్ చేస్తాను. సో అయిన తర్వాత ఆల్మోస్ట్ 8 to 9కి నా టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటూనే ఉంటాను నేను. సో వన్స్ 9:00కి కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా నా టైం అంతా నా ఫ్యామిలీకి స్పెండ్ చేస్తాను. 10 to 11 వరకు ఫ్యామిలీతో ఉండి ప్రశాంతంగా పడుకునేసి మరలా 4:00 లేస్తాను. ఇంత కంఫర్టబుల్ లైఫ్ ఎవరికైనా ఉంటుందా? ఎంతమందికి వస్తుంది లైఫ్? లేదు, ఆ రోజు నాకు మూడే లేదనుకోండి, అసలు వర్క్సే చేయను.
అన్నీ పక్కకు పడేసి నా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను నేను. అప్పులు లేని జీవితం ప్రశాంతంగా మనకున్న కాడికి చాలులేండి. ఏదో ఒక మంచి కారు, ఒక మంచి ఇల్లు, నాకు కావాల్సిన నా సెక్యూర్డ్ బిజినెస్, ఎంతోమంది నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు కనెక్ట్ అయ్యి ఉన్నారు. అందరికీ సర్వీస్ ఇవ్వడం, మంచి చెడు ఓపెన్గా డిస్కస్ చేయడం, ఏ టెన్షన్ లేని ప్రశాంతమైన జీవితం. ఇంత అందమైన జీవితం మీకు కావాలనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డబ్బులు సంపాదించాలి. సో డబ్బులు సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఏదో సోర్స్ ఉండాలి. సో ఇలాంటివన్నీ ఎన్నో రకాల ఐడియాస్ నా నుంచి జనరేట్ అవుతూ ఉంటాయి. మీరు కూడా నాతో పాటు జర్నీ చేయాలి, ఇలాంటి అందమైన లైఫ్ మనకు కూడా కావాలి అనుకుంటే నాతో పాటు హ్యాపీగా జర్నీ చేయొచ్చు. నా పేరు వారణాసి సూర్య @king of share market. కేఓఎస్ వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లో చేయండి. ఫైనాన్షియల్గా ఎదగడానికి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.